సంగతులు అంటే ఏం చెప్తారు మీరు? ఇంటి పక్కన వాళ్ళని కూర్చోబెట్టుకుని ఇంట్లో ఉన్న సంగతులు మొత్తం చెప్తారనమాట. మన సంగతులు చెప్పాల్సింది జనాలకు కాదు, మన సంగతులు చెప్పాల్సింది దేవునికి చెప్పుకోవాలి. జనాలకు చెప్పుకుంటే కుటుంబ పరువులు పోతాయి, ఫోన్లు చేసుకొని చెప్పుకుంటే కుటుంబ పరువులు పోతాయి. ఎవరికి పడితే వాళ్ళని నమ్మకూడదు, అసలు నమ్మే రోజులు కాదు. ఎవరిని నమ్మద్దు, అసలు ఎవరిని నమ్మొద్దు, అర్థమవుతుందా? ఎవరిని నమ్మొద్దు. అసలు నీ సంగతంతా ఉపవాసం ఉండి దేవునికి వినిపించాలి. మిస్పా దగ్గర కూర్చున్న యెఫ్తా మీకు గుర్తు రావట్లేదా? సంగతిని బట్టి మిస్పాలో కూర్చుండి ఎవరికి వినిపించాడంటే సమాచారం మొత్తం దేవునికి వినిపించాడు. దేవునికి వినిపించాలి. మీరు ఉపవాసం ఉండి దేవునికి వినిపించాలి. అప్పుడు చూడండి, ఆ సంగతంతయు మేము ఉపవాసం ఉండి అహావా నది దగ్గర కూర్చొని ప్రభువుకి మేము